మా ఊర్లో ఉండే పెద్ద రైతుకు 25 ఎకరాలు ఉండే రైతుకు రైతు బంధు వస్తున్నది, ఆయనకెందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇస్తలేరు అని కొంతమంది. ఆ కొనుగోలు కేంద్రాలలో తాళు తీసేస్తున్నారు, కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారు, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు ఇచ్చేది ఎక్కడో పోయింది. కానీ మాకు కొంత కటింగ్ అవుతున్నది, ఆ కటింగ్ వల్ల నష్టమవుతుందని చెప్పి కొంతమంది, దానికి వ్యతిరేకంగా కొంతమంది. ఈ రకంగా చిన్న చిన్న కారణాలు మనం సరిగా చెప్పకపోవడం వల్ల, మనం సరిగా చెప్పుకోకపోవడం వల్ల, వాళ్ళకు సంజాయించుకోకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యపు చరిత్ర మీకు తెలుసు. ఈ జిల్లాలో, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో 1,50,000 మంది బిడ్డల్ని జీవోత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్. అందుకే ఆయన కోటేయాలనే మాట మనం చెప్పుకోలేదు. మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు, మనం గట్టిగా చెప్పుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు 10 ఏళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. కానీ కేసీఆర్ 10 ఏళ్లలోనే 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనం. సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. 56 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం. గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్. 20 లక్షల మంది, 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు, తప్పు ప్రజలది కాదు. తప్పు ఎవరిది అంటే తప్పకుండా మనదే. నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు, ఇక్కడ కూర్చున్న నాయకులు, తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు, తప్పు కేసీఆర్ది కాదు. కేసీఆర్ మనని నమ్ముకున్నాడు, కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. మా వాళ్ళు ఉన్నారులే, చూసుకుంటారులే, బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు. ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయిన. పెద్దలు ఎప్పుడో చెప్పినారు మన వాళ్ళు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది.